సంచలనం కేసీఆర్ కు సిట్ నోటీసులు అంటూ సిట్ నోటీసులు సంచలనం అంట. ఒక్కసారి ఎందుకు సంచలనం అయింది, మరి కేసీఆర్కి నోటీసులు ఇస్తేనే సంచలనమా, ఇంకేదైనా కారణమా అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. ఆ నోటీసు కూడా ఏంటిది, ఎందుకోసం ఇచ్చిండ్రు, కారణం ఏంది, ఇదంతా కూడా చూద్దాం ఒక్కసారి. ఇగో, నందినగర్ నివాసానికి సిట్ బృందం ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. విచారణలో భాగంగా చివరికి సిపి సజ్జనార్ ఆధ్వర్యంలోని సిట్ బృందం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సిట్ అధికారులు హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి 160 అంటే 160 సిఆర్పిసి కింద నోటీసులు అందజేశారు. రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉండగా ఈ నేపథ్యంలో సిట్ టీం రేపు అక్కడే విచారించనున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు ప్రత్యేకంగా ఓ క్వశ్చనర్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది అంటూ యాక్చువల్గా కేసీఆర్కి సిట్ నోటీసులు ఇచ్చిన ఉద్దేశం ఏంది అనేది జూపల్లి కృష్ణారావు మంత్రి చెప్తా ఉన్నాడు. దానికి కారణం ఏంటిదంటే, సాక్షిగా పిలిచిండ్రా ముద్దాయిగా పిలిచిండ్రా మీకు ఎట్లరక, ఎందుకు ఆగమవుతున్నారు, కేసీఆర్ పిలిచింది సాక్షిగానే అని చెప్పి అంటున్నట్టుగా మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఆయన ఏమన్నాడో ఒకసారి ఇక్కడ చూద్దాం. అయితే ఇక్కడ మరి ఎందుకు ఇవ్వాలి, కారణం ఏంది, ఆయన తప్పు చేసిండని పిలుస్తూ ఉన్నారా, లేకపోతే మరి ఎట్టి పరిస్థితులల్లో ఏదైనా తెలుసుకుందామనా, అంటే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి తెలుసుకునే ప్రయత్నమా, ఒకసారి మనం చూద్దాం. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే, మరి కేసీఆర్ అరెస్ట్ అవుతాడా అని కొంతమంది అనుమానం. కేసీఆర్ ఏమన్నా అరెస్ట్ అవుతాడా, అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని చెప్పేసి కొంతమంది అనుమాన పడుతూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి ఒక్కసారి ఇగో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడినటువంటి మాట ఒకసారి చూద్దాం. సెక్షన్ 160 సిఆర్పిసి మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే, మిమ్మల్ని సాక్షులుగా, ఇది వాస్తవమేనా, మీరు అంటే ఎందుకు జరిగింది, ఎవరిలా జరిగింది, దీనిపైన మీ యొక్క అంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని, కీలక అంశాలని, వాస్తవాలని తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచింది. అసలు మీకు ఇచ్చిన నోటీస్ ఏంది, సెక్షన్ 160 సిఆర్పిసి మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే, మిమ్మల్ని సుశీరా ఇచ్చిన నోటీసుకి ధైర్యంగా కేటీఆర్ తప్పు చేసిండు కాబట్టి వాళ్ళని బొక్కలో పెట్టడానికే నోటీసులు ఇచ్చినామని చెప్పే ధైర్యం కూడా లేదు కాంగ్రెస్ మంత్రులకి. మేము అసలు అట్లా పిలవలేదు కదా, ఒకసారి అర్థం చేసుకోండి, ఇచ్చింది ఓన్లీ సాక్షిగా తనని హాజరైతే చాలు అని చెప్పి పిలిచినాము అని చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళు పంపించినటువంటి నోటీస్కి ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు. ఎవరు, జూపల్లి కృష్ణారావు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇగో ఇది నోటీస్. ఏమని ఇచ్చారంటే, ఫర్ అపియరెన్స్ బిఫోర్ ద అండర్సైన్డ్ ఫర్ ఎగ్జామినేషన్ ఇన్ కనెక్షన్ విత్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటూ ఈ సిఆర్ నెంబర్ 243/2024 ఈ కేసు అందరికీ ఎరక. సో విత్ రెఫరెన్స్ టు ద సబ్జెక్ట్ సిటెడ్, it is stated that on 10/3/24 a case in crime number 243/2024 of PS Panjagutta, Hyderabad, registered under the sections mentioned above, is presently under further investigation. During the course of investigation, it has been revealed that you are acquainted with facts and circumstances relevant to the above case. Your examination is therefore necessary and required for the purpose of further investigation. Accordingly, you are hereby required to make yourself available for examination by the undersigned 30/1/26 15 hours అంటూ మధ్యాహ్నం 3 గంటలకి అటెండ్ అవ్వాలని చెప్పేసి. అయితే ఇక్కడ మీరు కావాల్సిన ప్లేస్లోనే చెప్తా ఉన్నారు. అకార్డింగ్లీ యూ ఆర్ హియర్ బై రిక్వైర్డ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్, మీరు అవైలబుల్గా ఉండండి అని అడుగుతూ, హవెవర్ యాజ్ యూ ఆర్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 65 years, 65 ఏళ్ళు పైన ఉన్నాడు కాబట్టి, సో అండ్ ఇట్ ఇన్ స్ట్రిక్ట్ కాంప్లియన్స్ విత్ ద ప్రొవిజన్ టు సెక్షన్ 160 ఆఫ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973, యూ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అటెండ్ ద పోలీస్ స్టేషన్ కంపల్సర్లీ అంటూ, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి అటెండ్ కావాల్సిన అవసరం ఏం లేదు, మీరు ఎక్కడ ఉన్నా సరే మేము వచ్చి మా క్వశ్చన్స్ అడిగి మాకు కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తాం, సమాధానం తీసుకొని పోతామని చెప్పేసి అంటున్నట్టుగా ఈ వార్త కనిపిస్తూ ఉంది. కేసీఆర్కి సిట్ నోటీసులు ఇచ్చింది. ఇక దీన్ని కొన్ని ఛానళ్ళుగా పండగ చేసుకున్నాయి. ఇక చూసిరా కేసీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నాడు, చూసిరా కేసీఆర్ పని అయిపోయింది, చూసిరా కేసీఆర్ జైలుకే పోతాడు, ఇక వేసుకుంటూనే ఉన్నారు. ఇక దానికి భయపడి ఎక్కడ మళ్ళా ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో అని చెప్పి ఆలోచించి వెంటనే ఏం చేసిర్రు,
జూపల్లి కృష్ణారావు మంత్రి బయటకు వచ్చి లేలేలే అసలు సాక్షిగా పిలిచిర్రా ముద్దేగా పిలిచిర్రా ఎరకలేంది మీరు ఎందుకంత ఆగమైపోతారని చెప్పి డైరెక్ట్గా ఆయన అంటా ఉన్నాడు. అయితే ఇఫ్ యూ సో డిజైర్ యూ మే వాలంటీర్లీ అపియర్ బిఫోర్ ద అండర్స్టాండ్ ఎట్ ద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఆర్ ఆల్టర్నేటివ్లీ ఏమడుతా ఉన్నారు, మీరు వాలంటీర్గా కూడా అపియర్ అవ్వచ్చు, మీ అంతలో మీరే వచ్చి మీరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అపియర్ అవ్వచ్చు. ఒకవేళ మీరు అలాంటి పరిస్థితుల్లో లేకపోతే, మీరు పోలీస్ స్టేషన్ రాలేకపోతే ఇక ఒక అవకాశం ఇస్తామంటూ ఇగో యూ మే వాలంటీర్లీ అపియర్ అని చెప్పి మళ్ళీ ఆల్టర్నేటివ్లీ యూ మే స్పెసిఫై ఎనీ అదర్ ప్లేస్ విత్ ఇన్ హైదరాబాద్ సిటీ కన్వీనియంట్ ఫర్ ఎగ్జామినేషన్. ఆయనకి ఇచ్చిన నోటీసులనేమో మీ కన్వీనియంట్ ప్లేస్ చెప్పండి, అది హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రాంతంలోనే అని వాళ్ళు చెప్పారు నోటీసులో. కానీ ఇక్కడ ఇక వార్త దిశాపత్రిక చూసిరు కదా, మన రాష్ట్రానికి దిశ దశ చూపిస్తుంది కదా, ఆ వార్త పత్రికలు ఏం రాసిరంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్కే వెళ్ళి విచారణ చేపడతాము, విచారిస్తారు అన్నట్టుగా రాసిరు పత్రిక. కాకపోతే అందులో నిజం లేదు, వాస్తవమైన ముచ్చట ఏంటంటే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి నిన్న సంతోష్ రావు పోయిండు, మొన్న హరీష్ రావు పోయిండు, అంతకంటే ముందు కేటీఆర్ పోయిండు, ఇక ఇట్లా ఓలేనుకోలు పోతా ఉన్నారు కదా. సో అయితే ఒకరి తర్వాత ఒకరు పోయించినాక కేసీఆర్ని కూడా సాక్షిగా పిలిచే అవకాశం ఉంది. సో కేసీఆర్ని సాక్షిగానే పిలుస్తున్నారు. ఆ టైంలో జరిగింది వాస్తవమా, మీకు వచ్చి వాళ్ళు బ్రీఫ్ చేసిండ్రా, ఇంటెలిజెన్స్ డీజీ వచ్చి మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చిండ్రు, మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్తోని పలానా హీరోయిన్లది కానీ పలానా ఇండస్ట్రియలిస్ట్లది కానీ నెంబర్లు ఇచ్చి వీళ్ళది ఖచ్చితంగా ట్యాప్ చేసి నాకు డేటా సేకరించి ఇవ్వండి అని చెప్పి అడిగినరా అనే విషయాన్ని ఆయన ద్వారా తెలుసుకోవడానికి సాక్షిగా పిలుస్తూ ఉన్నారట. సో చూద్దాం ఈయన ఏం చెప్తాడు, ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ కూడా అటెండ్ అయ్యొచ్చాడు, మనం అందరం చూసినాం. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే హైదరాబాద్లోనే ఎక్కడైనా సరే మీ కన్వీనియంట్ ప్లేస్ చెప్పండి అని వీళ్ళు అంటుంటే, పత్రికల్లో మాత్రం ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పోయి సిట్ అధికారులు విచారణ చేపడతారు అన్నట్టుగా వెంకటగిరో ఏమో పేరుంది ఆయనది, ఆ ఏసీపీ జూబ్లీహిల్స్ ఏసీపీ ఆయన ఇచ్చినట్టుగా చూసినాం మనం. ఇక్కడ ఉంది కదా ఇగో ఉన్నాడు కదా ఇగో వెంకటగిరి ఆయనే. సో ఇక్కడ ముచ్చట ఏంటంటే you may specify any other place within Hyderabad city convenient for examination and the undersigned along with the investigation team shall attend the said place accordingly on the above mentioned date and time అంటూ మేము ఇచ్చిన డేట్ అండ్ టైం ప్రకారంగా కొంత ముందు చెప్తే మాకు బెటర్, మేము వచ్చి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది, మేము ముందుగానే వచ్చి మిమ్మల్ని ఏదైతే విచారణ అనుకుంటామో ప్రశ్నలు అడిగి పోతామని చెప్పి ఇఫ్ you are hereby requested to intimate your preferable place for examination well in advance to the undersigned. ముందు చెప్తే మాకు జర నయం అవుతుంది, మాకు కొంత ఉపయోగపడుతుంది అని చెప్తూ ఇక్కడ ప్లీజ్ అక్నాలెడ్జ్ ఆఫ్ దిస్ నోటీస్ అంటూ ఇక్కడ పి వెంకటగిరి ఏసీపీ జూబ్లీహిల్స్ డివిజన్ ఆయన ఇస్తూ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇక్కడ కె చంద్రశేఖరరావు హానరబుల్ ఎమ్మెల్యే గజ్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటూ. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎన్ని రోజులు నడిపిస్తారా, ఇంకా ఎన్ని రోజులు నడిపిస్తారు ఈ ఫోన్ ట్యాపింగు ఈ టూపింగు అనుకుంటా. కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పిండు అదో లొటోపీస్ కేసు, అదో తుప్పాస్ కేసు, అందులో ఏమీ లేదు, ఉత్తగానే కావాలని బదనాం చేయడానికి తప్ప మమ్మల్ని ఇరికేయడానికి తప్ప ఇంకొక ఉద్దేశమే లేదు, అందులో కూడా కావాలని కక్షపూరితంగానే చేస్తున్నారు తప్ప విచారణ మొదటి సిట్ కథ అయిపోయింది, ఇలా రెండో సిట్ నడుస్తుంది, ఇది కూడా ఎంతకాలం తీసుకెళ్తారో ఎక్కడ దాకా తీసుకెళ్తారో తెలియదు, పక్కా లేదు, గ్యారంటీ లేదు. సో అందుకోసానికే ఇక్కడ మరి నిజంగానే కేసీఆర్ సాక్షిగా పోతే అరెస్ట్ అని చెప్పి ఎందుకు అంత హంగామా చేస్తూ ఉన్నారు, ఇక ముద్దాయిగా పిలుస్తున్నారని చెప్పేసి ఎందుకు కావాలని వార్తలు రాస్తూ ఉన్నారు, తెలిసి తెలియకుండా ఉట్టిగా బదనాం చేస్తే ఏమొస్తుందని చెప్పేసి అటు పక్క వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తీరా అసలు ఈ కేసులో చివరికి కొండందవి ఎలకని పట్టినట్టు మరి ఏం పడతారో నాకైతే అర్థమవుతలేదు. కానీ ఇక కాళేశ్వరంలో ఎంత పట్టారో మనం చూసినాం కదా, 1,00,000 కోట్లు కాస్త ఏడుకొచ్చిందో చూసినాం కదా, అట్లనే ఇది కూడా ఏం చేస్తారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు ఏదైనా మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ కూడా నేను రిప్లై ఇస్తా, మాట్లాడతా, కాల్స్ కూడా చేయొచ్చు, మన నెంబర్ కూడా డిస్ప్లే అవుతా ఉంది అక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ముచ్చట ఏంటంటే నందినగర్ నివాసంలో ఇచ్చిండ్రు, అయితే ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో చేస్తారు అన్నట్టుగా ఇక్కడ ఇగో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సిట్ టీం రేపు అక్కడే విచారించినట్టు సమాచారం. కాదు, ఎక్కడ సేకరిస్తారు సమాచారం అనేది మనం పొద్దుగాల చూస్తాం. ఈ మేరకు అధికారులు ప్రత్యేకంగా ఓ క్వశ్చన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సో ఇక్కడ హరీష్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు సుమారు 7 గంటల పాటు విచారించారు. అనంతరం 23వ తేదీన కేటీఆర్ను, 27న మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ను విచారించిన విషయం తెలిసిందే అంటూ మొత్తానికైతే ఇక్కడ ఎందుకోసం పిలుస్తున్నారు అనేదాన్ని ఇగో ఒకసారి చూడండి. ఎందుకంటే వారి స్టేట్మెంట్ ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్, ఈయనను అడిగిన తర్వాత ఈయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి
ఎగ్జామినేషన్ చేస్తారట. ఇదే కేసులో అరెస్ట్ అయిన పోలీసు మాజీ ఉన్నతాధికారులు సిట్ బృందం పలుమార్లు విచారించగా తమ వాంగ్మూలంలో పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఫోన్లు ట్యాప్ చేశామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరిని అడిగినా మా బాసులు, మా పైన ఆయన, మా బిగ్ బాసు, మా సారు ఆయన చెప్తేనే చేసినాం అని చెప్పారు. కాబట్టి సో మీరేమన్నా చెప్పిండ్రా, మీ నుంచి ఏమన్నా జరిగిందా, మీరేమన్నా కావాలని ప్రోద్బలం చేసిండ్రా అనే విషయాన్ని రాబట్టడానికి ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ ఇగో ఫోన్ ట్యాపింగ్ చేశామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సిట్ అధికారులు ఆ పై స్థాయి వ్యక్తి ఎవరనే కోణంలో విచారణ వేగవంతం చేశారు. 3 పేర్లు అయిపోయినాయి. కేటీఆర్ అయిపోయింది, హరీష్ రావు అయిపోయింది, అట్లే జోగినపల్లి సంతోష్ కుమార్ అయిపోయింది. సో సంతోష్ రావు, ఈ 3 కాకుండా ఇంకెవరు ఉంటారు పై అధికారి అంటే? ఇంకా పై అధికారి అంటారు, పై బాస్, ఇంకా వాళ్ళందరికీ బాస్ ఎవరు? ఇంకా అందుకోసమే ఇక్కడ మరి ఆ బాస్ ఎవరు పట్టుకుందామని ఆ పై స్థాయి వ్యక్తి కోసం విచారణ చేస్తున్నామని తాజాగా కేసీఆర్కు నోటీసులు ఇవ్వనుంది. ఇక ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, జడ్జిల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, ఇంటెలిజెన్స్ విభాగం నుంచి వచ్చిన సమాచారం ఎవరికి చేరింది, ఈ మొత్తం వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రమేయం ఎంతవరకు ఉంది అనే విషయాన్ని ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు అంటూ మొత్తానికి కేసీఆర్ అటెండ్ కావాల్సిందే, అటెండ్ అవుతాడు. కేసీఆర్ దగ్గరికి వాళ్ళని వస్తారు, వాళ్ళ దగ్గర కేసీఆర్ని పోతాడు. మనం పీసీ ఘోష్ కమిషన్ ముందర కూడా విచారణకు హాజరైన సందర్భాన్ని మనం చూసినాం. సో జూబ్లీహిల్స్ పిఎస్ కాడికి పోతే మరి కేటీఆర్ పోతేనే ఆగమాగం అయిపోయింది, అంత అల్లకల్లోలం అయిపోయింది. మరి ఇక్కడ ఎట్లా జరగబోతా ఉంది మరి అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రేపు పొద్దున తెలుస్తుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్కి అయితే వీళ్ళు పోరు. వీళ్ళు ఇచ్చినటువంటి నోటీస్లోనే క్లియర్గా మెన్షన్ చేసి ఉంది హైదరాబాద్ ప్రెమిసెస్లో చెప్పండి అని చెప్పి. కాబట్టి అక్కడికి ఏమి వెళ్ళరు. ఈయననే ఎక్కడ కలుస్తాడు, మరి రంజినగర్ ఇంటికే రమ్మంటాడా ఏందనేది ఒకసారి చూద్దాం. లేదా అటెండ్ అవ్వడా అసలు లెక్కకైతే అది కూడా తెలుస్తుంది మనకు.